తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును ఆర్థిక నేరాల విభాగం పోలీసులు 3వ రోజు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో 4 రోజులు పోలీస్ స్టేషన్ కస్టడీకి తీసుకున్న అధికారులు మధు నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. ముఖ్యంగా బాధితుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల నగదును ఎక్కడికి మళ్లించారు, ఎవరికి అకౌంట్లోకి చేరవేశారు అనే కోణంలో విచారణ సాగుతోంది. ఇప్పటికే మధుకి సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ అక్రమ వసూళ్లలో మధు ఒక్కడే ఉన్నాడా లేక వెనుక పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో సామాన్య ప్రజలను మోసం చేసిన రమావత్ మధు బండారాన్ని బయటపెట్టేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. విచారణలో భాగంగా 3వ రోజు నిందితుడిని ఈడబ్ల్యూ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి వద్ద లభించిన డిజిటల్ పత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా డబ్బు మళ్లింపు వ్యవహారాన్ని ఛేదించే పనిలో ఉన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ప్రజలను ఆకర్షించి వారి పొదుపు మొత్తాన్ని మధు కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రేపటితో పోలీస్ కస్టడీ ముగిన ఈలోపే పూర్తి స్థాయి రికవరీకి సంబంధించిన ఆధారాలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు మధు సహకరించడం లేదని, పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం రావడంతో అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.